అన్నగారు నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? శ్రీశైలం అండి. సార్ ఈయన జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి సార్, మీరు సర్వే చేస్తున్నాం, మీ అభిప్రాయం ఒక ఓటర్గా ఏమనుకుంటున్నారు? ప్రస్తుతం పెట్టాలండి, లేట్ అయిపోయింది. ఎందుకంటే రోడ్లు బాగాలేవు, అసలు డ్రైనేజ్ వర్షం పడితే మరి దారుణం అయిపోయింది. రోడ్లు బాగాలేవు, పెడితే బెటర్. ఎంత అర్లీగా పెడితే అంత మంచి డెవలప్మెంట్ అవుతుంది. నేను ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని పెట్టండి, పెడితే డెవలప్మెంట్ అవుతుంది. ఒక మున్సిపల్ శాఖ మంత్రి లేడు, ఏం లేదు. పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు, నేను ఇబ్బంది పడుతున్నాను. నాకు రోడ్ ట్యాక్స్ కడుతున్నా, నేను ముందు వెహికల్ తీసుకున్నా, ట్యాక్స్ కడుతున్నాం. ఆ రోడ్లు, డ్రైనేజ్లు ఇవి బాగా చేయమనండి. విద్య, హాస్పిటల్స్ చాలండి. నేను ఏ పార్టీ సపోర్ట్ లేదు, కాంగ్రెస్ బీజేపీ కాదు, ఇవి చేయమని చాలు. ఎవరైనా కానీ మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు లేట్ గా జరుగుతున్నాయి, కానీ ఇప్పుడు వస్తా ఎట్లానే చేయాల్సిందే. కానీ మరి గత ప్రభుత్వంలో చూస్తే అప్పుడు బీజేపీకి 48 స్థానాలు వచ్చినాయి, బీఆర్ఎస్ కూడా బాగానే వచ్చినాయి, కానీ బీఆర్ఎస్ఏ అక్కడ మేయర్ అయ్యారు. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది పరిస్థితి? చెప్పలేమండి, పబ్లిక్ చేతులు ఉంది అది. మా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్ ఉంది కాబట్టి కాంగ్రెస్ కి వేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు సీఎం కాబట్టి పబ్లిక్ చేస్తారని వేయచ్చు. ఫ్యూచర్ ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఎక్కడ ఇస్తారో తెలియదు. నేను చెప్పలేను. అదే ఇప్పుడు గవర్నమెంట్ రూలింగ్ కాబట్టి మేబీ అటు పోతాను అనుకుంటున్నాను. ఓకే, అంతే. 6 గంటలు ఏం చేసినండి? ఫ్రీ కరెంటు, బస్సు నేను ఎక్కాను, చూడండి మీరు ఎంత రష్ ఉంది. అసలు పెట్టే అవసరం లేదు అదండి. టికెట్ తీసుకుని ఎవరైనా సామాన్య పబ్లిక్ వెళ్తారు, అది వేస్ట్. అది వాళ్ళకి ఏమో ఫ్రీ ఇచ్చి మగాళ్ళ టికెట్లు పెంచాడు. ప్లస్ మినిమం మెయిన్ రోడ్డుకు 15 రూపాయలు అండి, 15 రూపాయలు. మగ వాళ్ళకి లేదు. వీళ్ళు డిస్ట్రిక్ట్లోకి వెళ్తే మరీ దారుణం. అసలు అది పెట్టేది లేకుండే. వృద్ధులకు పెంచండి, 4000 లేదు, లేదు. మరి అది ఎప్పుడు చేస్తాను? గ్యాస్ 3 సిలిండర్లే. అది సబ్సిడీ అంటే మోడీ 40 రూపీస్ అది వేస్తున్నాడు. ఓకే, ఇది ఈయన 3 సిలిండర్లు వేస్తున్నాడు. అంతే. చేస్తే బెటరు, ఇక చేయకపోతే పబ్లిక్ చేతిలో ఉంది అది, అంతే. ఎస్ఐఆర్ గురించి మీరేమనుకుంటున్నారు? ఎస్ఐఆర్ పర్లేదు, ఎందుకంటే అక్కడిక్కడ ఓట్లు ఉన్నాయి కాబట్టి వన్ సైడ్ ఓట్లు ఉంటే పబ్లిక్ బాగానే ఉంటుంది. ఒకటే ఉండాలి నా ఒపీనియన్. వెళ్ళిపోతుంది, అంతే కదండి. ఇప్పుడు ఇక్కడేసి అక్కడ ఆంధ్రలో అని అట్లా కాదు, ఒకటే ఉండాలండి. అది ఓకే, అది నా ఒపీనియన్. థ్యాంక్ యూ.